ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తుంది జాగ్రత్త అని చెప్పేసి కూడా కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రజల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఏం చెప్తారు దీని సంబంధం? ఆ పేదల ఇల్లు కూల్చేసే కాడికి వస్తే పక్కా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పేదల ఇల్లు కూల్చేది. 10 ఏళ్ల నుంచి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, పేదవాళ్లకు కట్టిస్తున్నాం, ఇగో ఇగో అగో ఇగో అగో అని మభ్య పెట్టిలు తప్ప ఏ ఒక్క పేదవాడికి డబల్ బెడ్రూమ్ వెళ్ళలే. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఒక 6 నెలల లోపలనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది. జాగలేని మురికాల పక్కన ఉండే నిరుపేదల్ని తీసుకుపోయి ఇందిరమ్మ ఇల్లు కట్టి అందులో గృహప్రవేశం చేయడం జరుగుతున్నది. ఇవాళ 10 ఏళ్ళు గవర్నమెంట్లో కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రతి కుటుంబానికి ఇలా రేషన్ కార్డులు అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం కడుపున తింటున్నారు. అలాగే రైతులకు రుణమాఫీ చేసినాం, ఏకాకాలం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతులకు పంట రైతు బీమా ఇస్తున్నాం. రైతులకు సన్న బియ్యం మీద 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇలాగ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలు మా ఇంట ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. వాళ్ళకి ఇలా చెప్పుకోవడానికి ఏమి లేవు. 10 ఏళ్లలో ఏ ఒక్క రూపాయి పనిచేయలే, ఏ పేదవాడికి ఉపయోగపడలే, ఏ సామాజిక వర్గాన్ని పట్టించుకోలే. ఇవాళ అత్యధికంగా జనాభాలో ఉన్నది 60%, 62% బీసీలు ఉన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు 16% చేసింది, ఉన్నదాన్ని తగ్గించింది. ఏ బీసీ గారిని పట్టించుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీసీల కులగణన చేసి బీసీ కులగణన ప్రకారం బీసీలకు చట్టసభలో కానీ అన్ని ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎలక్షన్ ముందు మాట ఇచ్చిండ్రు, మాట కట్టుబడి ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ డిక్లేర్ చేసినాం. దానికోసం మేము ఇలా ఫైటింగ్ చేస్తున్నాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ దొంగ పొత్తులు పెట్టుకొని ఇవాళ బీసీలు నోటి కడుపుక్క రాకుండా 42% రిజర్వేషన్ రాకుండా కోర్టులో కేసులు వేస్తున్నాయి. కోర్టులలో కేసులు వేస్తున్నాయి. ఏం బీసీ ప్రధానమంత్రి గారు నేను బీసీ అంటావు, ఈడబ్ల్యూఎస్ లో 5% 10% ఎలా పాస్ చేశావు? బీసీలకి ఏమన్యాయం చేశారు? బీసీలో 42% రిజర్వేషన్ చేయడానికి ఇబ్బంది ఉంది, నీ కడుపు నొప్పింది, నువ్వు ఎట్లా బీసీ అవుతావు? కనుక బీసీలంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారు, బీసీలకు రావాల్సిన అధికారాన్ని ఎవరు కొట్టుకొని తింటారో ప్రజలు గమనిస్తున్నారు. కనుక బీసీలు ఈ 2 పార్టీల బుద్ధి చెప్పి ఇంటికి పోతారు. వీళ్ళకి ఇలా చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు 10 ఏళ్ళ చేసింది లేదు. ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టిన ఆ రోజు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది. ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల రాష్ట్రం చేసింది. రామారాంబిడిగా 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఏ సంక్షేమ పథకాలు చేశావు? ఏం చేసావు? కాళేశ్వరం అన్నావు, ప్రపంచంలో పెద్ద ప్రాజెక్ట్ అన్నావు, కట్టిన 2 ఏళ్లకు కుప్పగూలిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం కట్టింది, దిండి ప్రాజెక్టు కట్టింది, కడియం ప్రాజెక్టు కట్టింది. కానీ 70-80 సంవత్సరాలు అవుతున్నది, ఏ ఒక్క ప్రాజెక్ట్స్ ఎక్కువ జరగలేదు. ఇక లేదు, నువ్వు కట్టింది 2 నెలలకే కూలిపోయింది. ఎక్కడ నువ్వు కట్టావు? ఏం సంక్షేమ పథకాలు చేశావు? 8 లక్షల కోట్లు చేశావు, 8 లక్షల కోట్లు అప్పు చేశావు. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చావా? పేదవారికి ఇల్లు కట్టించావా? ప్రాజెక్టులు కట్టించావా? ఏం చేసినావు? కేవలం నీ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. నీ పరిస్థితి ఏందో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు కార్లో డీజిల్ పోసుకోవడానికి లేవు. నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం కూలి చేసుకొని బతికిండు. నీ బిడ్డ పరిస్థితి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నది. ఇలాంటి మీ పరిస్థితి 100 కోట్లు ఉన్నాయి. నీ బిడ్డ సొంత పార్టీ పెట్టడానికి రెడీ అయింది. నువ్వు దేశాన్ని సాధిస్తానని తీసుకుపోయి ఎక్కడెక్కడో తెలంగాణ సొమ్ము మహారాష్ట్రలో పెట్టినావు, పంజాబ్లో రైతులకు ఇచ్చినావు. ఈ తెలంగాణలో రైతులు ప్రాణాలు ఇచ్చి రోడ్డు మీద ఒడ్లు అమ్ముకోక ఒడ్లు పోసుకొని కొనదిక్కులేక హార్ట్ అటాక్ వచ్చి సచ్చిళ్ళు. ఒక్క కుటుంబాన్ని పరామర్శించలే, 100 రూపాయలు ఇవ్వలే. ఈ రాష్ట్ర సొమ్మును తీసుకొని పక్క రాష్ట్రంలో పెట్టినావు. నీ అయోధ్యాగిరి అనుకున్నావా? అదంతా ప్రజలు గమనించారు. నీకు ఈ తెలంగాణలో పుట్టగతులు లేవు. బీఆర్ఎస్కు బీజేపీకి వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జనం రెన్యువల్ చేస్తారు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల గోపుల నుంచి బయటకు తీసుకొని ధనిక రాష్ట్రంగా చూపిస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. కనుక కాంగ్రెస్ ఎమ్మటి పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు, ధనికులు, మేధావులు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడ ముమ్మాటికి గెలుస్తున్నాడు. 60 నుంచి 70 వేల వరకు మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా మేము
ఇవాళ ఒడ్డర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. నేను వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్. మా కులాన్ని అయితే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్నదే లేదు. ఇవాళ మేము అనగదొక్కింది. మాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా వడ్డర్లకు కూరల మీద 15% హక్కు ఉండేది, కాంట్రాక్ట్ పనులలో 30% హక్కు ఉండేది, మాకు రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ అన్నీ తీసేసిళ్ళు. అసలు వడ్డర్లన్నా ఊతలేదు. వడ్డరోడ్ అంటే ఏంది అనే స్థాయికి వచ్చింది. ఇవాళ ఈ జూబ్లీహిల్స్లో 22,000 ఓట్లు ఉన్నాయి వడ్డర్లై. ఇవాళ మేము 3 రోజుల నుంచి ఇక్కడ ఉండి మా వడ్డర్లందరికీ మన జరిగిన అన్యాయం గురించి వివరించి చెప్పినాం. 22,000 ఓట్లు కూడా ఒక్క ఓటు కూడా ముక్కపోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వేస్తాం. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. గెలిచేదాకా పోరాడతాం. థ్యాంక్ యూ. నమస్కారం.